నమస్తే అండి, మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. ఈరోజు జియో హంటర్ మెటల్ డిటెక్టర్ అది ఎలా ఆపరేట్ చేయాలి అనేసి కంప్లీట్ వీడియో చెప్తాము. జియో హంటర్ 3D అనేది డీప్ డిటెక్టర్ అండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, టిప్స్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఈరోజు మిషన్ ఎప్పుడైనా ఆన్ చేయాలనుకుంటే ఎయిర్లో పెట్టాలి. ఇక్కడ ఎల్సిడి ఎల్ఈడి అని రెండు ఉంటాయి. ఎల్సిడి అంటేనేమో ఈ కాయిల్ వచ్చి ఎల్సిడి, మరియు అక్కడ పెద్ద కాయిల్ ఉంది అది రెండు ఎల్సిడి. ఎల్ఈడి వచ్చేసేసి అందులో ఉన్న కాయిల్ వచ్చి ఎల్ఈడి అనమాట. ఎల్ఈడి అంటే ఓన్లీ సౌండే. ఎల్సిడిలో పెట్టండి. ఎల్సిడిలో పెట్టిన తర్వాత ఇన్స్టాలైజింగ్ అని కంప్లీట్ గానే డౌన్ చేసేయాలి. కంప్లీట్ అయింది అక్కడ. అప్పుడు ఆ కాయిల్ని కిందికి పెట్టేసేయండి. కాయిల్ని కిందికి చేసేయండి. కిందికి చేశారు కదా. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే, మనం ఎప్పుడన్నా మీకు సౌండ్ ఎక్కువ అవుతుంది, సౌండ్ని పెంచుకోవాలి, లేదంటే లైట్ని తగ్గించుకోవాలి, అట్లాంటిది ఏమైనా సెటప్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ వెరీ గుడ్ సెటప్ చేయండి. ఇందాక ట్రైనింగ్లో మీకు చెప్పినట్టు చేసుకోండి. సెటప్ వచ్చిన తర్వాత మనం ఏదైతే దాంట్లోకి వెళ్ళినామో ఇక్కడ సౌండ్ని పెంచాలన్నా చేయాలన్నా చేసుకోండి. యాక్సెప్ట్ అవుతాగానే గ్రీన్ వస్తుంది. గ్రీన్ వచ్చిన తర్వాత మైనస్ కానీ ప్లస్ కానీ వస్తే మైనస్ అయితే తగ్గిద్ది, ప్లస్ అయితే పెరిగిద్ది. మీకు ఎంత కావాలో అంత పెట్టుకొని యాక్సెప్ట్ చేసేయండి. చాలామంది ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ ప్లస్కి వెళ్ళాలి. వీళ్ళు ఏం చేస్తారు అసలుకి, ఇప్పుడు ప్లస్ వెళ్ళి మళ్ళీ యాక్సెప్ట్ వస్తాం కదా, యాక్సెప్ట్ వస్తే మైనస్ కానీ ప్లస్ కానీ సేమ్ ఇంతే. ఇక దీన్ని యాక్సెప్ట్ చేయకుండా ముందుకు వెళ్తుంటారు. అంటే అప్పుడు ఇదే సెట్టింగ్ అయితే తప్ప అది కాదు. అప్పుడు అంటే ఎల్లో ఉన్నప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాం. వెళ్ళండి, అవుతండి. సెన్సిటివిటీ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. సెన్సిటివిటీ ఎక్కువ పెట్టినప్పుడు ఇక్కడ ఒకటి రెడ్ కలర్ మీకు మార్క్ వస్తుంది. అదేందన్నది నేను చూపిస్తాను. చూడండి, యూ షుడ్ మేక్ గ్రౌండ్ బ్యాలెన్స్ అగైన్ అన్నది. అంటే మనం గ్రౌండ్ బ్యాలెన్స్ చేయాలి అని చెప్తుంది. గ్రౌండ్ బ్యాలెన్స్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ గ్రౌండ్ బ్యాలెన్స్ చేయకపోతే ఎక్కడ పడితే అక్కడ సౌండ్ వస్తుంది, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని యాక్సెప్ట్ వచ్చిన తర్వాత మనం ఏదైతే బటన్ ఒత్తి లోపలికి వెళ్ళామో అదే బటన్ ఒత్తి బ్యాక్ సైడ్ రావాలి. సెటప్ వచ్చి బ్యాక్ సైడ్ రావాలి. ఇప్పుడు మనం గ్రౌండ్ బ్యాలెన్స్ చేయాలి అంటే కాయిల్ని ఒక 1 feet పైకి లేపండి. కాయిల్ని 1 feet పైకి లేపిన తర్వాత మనం చేయాల్సిందల్లా, కాయిల్ని 1 feet పైకి లేపారు కదా, పైకి లేపిన తర్వాత మీరు ఏం చేయాలి? రీసెట్ వత్తాలి. అక్కడ కాయిల్ పైనే ఉండాలి, రీసెట్ వత్తండి. రీసెట్ వచ్చిన తర్వాత భూమికి దగ్గరగా 2 inches దగ్గరికి వెళ్ళండి. సౌండ్ వచ్చిన ఏం కాదు, వెళ్ళండి. ఇక్కడ మీకు ఒకటి రెడ్ కలర్ మార్క్ వస్తుంది, చూసారా? ఎందులో వస్తుంది? మైనస్లో వస్తుంది. మైనస్లో వస్తుంటే కాయిల్ ఇందాక ఎంత లేపిరో అంతనే లేపండి. ఇందాక లేపినంత లేపి ఏమొచ్చింది? మైనస్ వచ్చింది. కాబట్టి మైనస్ని కొన్నిసార్లు కాయిల్ పైనే ఉండాలి. మైనస్ వచ్చి కాయిల్ పైనే ఉండాలి, రీసెట్ వస్తాను. ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళండి. ఇంకా వస్తుంది కదా, మళ్ళీ పైకి వెళ్ళండి. ప్లస్ వస్తే ప్లస్ వస్తాలి, రీసెట్ వస్తే కిందికి వెళ్ళండి. వస్తుందా ఇప్పుడు సౌండ్? కిందికి వెళ్ళండి. ఇంకా సౌండ్ వస్తుందా? రావడం లేదు. పైకి కిందికి 2 times అనుకోండి. 1 2 స్లోగా అనాలి. ఇట్లా 2 times అన్నప్పుడు ఏమైనా సౌండ్ వస్తుంది. ఎందులో వస్తుంది? కిందికి అనండి. ఇందాక ఎందులో వచ్చింది మళ్ళీ అనండి. మళ్ళీ పైకి అనండి. పై మైనస్లో వస్తుంది కాబట్టి మళ్ళీ కొన్నిసార్లు మైనస్ వత్తి రీసెట్ వత్తి కిందికి వెళ్ళండి. వస్తుందా ఇప్పుడు? రావడం లేదు. 2 times పైకి కిందికి అనుకోండి. డిస్టర్బెన్స్ ఉందా? లేదు కదా. 1/2 feet హైట్ పెట్టుకోండి భూమి నుంచి. 1/2 feet హైట్ పెట్టుకున్న తర్వాత యాక్సెప్ట్ వచ్చేసేసి, అది యాక్సెప్ట్ వచ్చినాం కదా, యాక్సెప్ట్ ఎక్కడ వచ్చిందో దానిపై నుంచి ఒక 2 inches పైకి లేపుకొని రీసెట్. ఓకేనా? ఇంకా అంతే, గ్రౌండ్ బ్యాలెన్స్ సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనము ఇక్కడ లోపల ఉన్నాం కాబట్టి గ్రౌండ్ బ్యాలెన్స్ అంటే మీకు 70 ఎప్పుడు పెట్టాలని చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం? గ్రౌండ్ బ్యాలెన్స్ అంటే సెన్సిటివిటీ తక్కువ చేసుకుందాం. ఓపెన్ లైన్లో 70 ఉండాలి. సెన్సిటివిటీ తక్కువ చేసుకుని యాక్సెప్ట్ చేసేసుకున్నాం. బ్యాక్ రావాలంటే ఏదైతే బటన్ ఒత్తి వెళ్ళామో అదే బటన్ ఒత్తి బ్యాక్ వచ్చేయాలి. ఇంకా మీరు అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే. సౌండ్ వచ్చిందంటే తోకొని చెక్ చేసుకోవడమే, మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను ఇదొకటి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు దానిపైన తిప్పండి. ఆపరేటింగ్ సరిగ్గా చేయకపోతే స్టీల్ని కూడా గోల్డ్ అంటుంది. మీకు సౌండ్ వచ్చింది కదా, అటు వెళ్ళిపోండి. సౌండ్ వచ్చింది, అక్కడ ఏదో మెటల్ ఉందని తెలిసింది. కొంచెం దూరం వెళ్ళండి, మెటల్ దగ్గర ఉంటే సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు స్కాన్ బటన్ పట్టుకొని దానిపైన రండి. సౌండ్ క్లోజ్ గానే వదిలేయండి. ఏమొచ్చింది? స్టీల్ అని వచ్చింది. ఆపరేటింగ్ కరెక్ట్గా చేస్తే స్టీల్ అంటది, లేదంటే స్టీల్ని కూడా ఏమని చెప్తుంది? గోల్డ్ అని చెప్పేస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు కరెక్ట్గా స్టీల్కి స్టీల్ అని చెప్పేసింది.
అదే మీరు కరెక్ట్గా చేయలేదు అనుకోండి స్టీల్ని కాస్త గోల్డ్ అంటది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, స్టీల్ని గోల్డ్ ఎందుకు చెప్తుంది అంటే మన ఆపరేటింగ్ అని బట్టే ఉంటుంది అనమాట. ఆపరేటింగ్ కరెక్ట్గా చేయకపోతే స్టీల్ని కూడా గోల్డ్ అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిందల్లా దీని సైజ్ ఎట్లా చూసుకోవాలో నేను ఆల్రెడీ చెప్పేశాను నేను ఇందాక. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇప్పుడు మనకి ఇట్లా వచ్చింది కదా, దీన్ని ఒకవేళ మీరు సేవ్ చేసుకోవాలనుకోండి మనం ఏం చేయాలి, రికార్డ్ అని కొట్టాలి. ఇక్కడ రికార్డ్ అని కొట్టగానే రికార్డ్ అయిపోతుంది. రికార్డ్ 3లో రికార్డ్ అయింది. ఓకేనా, రికార్డ్ అని కొట్టగానే ఇప్పుడు మనము దీన్ని ఈ రికార్డ్ అని కొట్టగానే రికార్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం యాక్సెప్ట్ అని వచ్చేసి మనం ఇప్పుడు రికార్డులో చూడాలి అంటే ఎప్పుడన్నా మీకు భవిష్యత్తులో చూసుకోవాలంటే రికార్డ్ అని వస్తుంది. ఆల్రెడీ కంపెనీ ఏం చేసింది 1, 2 ఆల్రెడీ తీస్తుంది అనమాట. 1 అంటే సెట్ చెక్ చేస్తుంది. ఇది ఇందాక మనం చేసిందేనా, ఇది ఇందాక మనం చేసింది రికార్డ్ స్టీల్ అన్నది. ఇదేమో కంపెనీ రికార్డ్ చేసింది. 2, 3 మనం ఇది చేసింది ఇందాక, అది కాదు ఇది 4లో రికార్డ్ అయింది. 4, 2 డబుల్ రికార్డ్ చేసినాం మనం అట్లా. ఓకేనా, ఇట్లా రికార్డ్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ రావాలంటే మళ్ళీ రికార్డ్ అంటే బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు డెప్త్ చూసుకోవడం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మనం డెప్త్ అని వత్తాలి. డెప్త్ అని వస్తాగానే డెప్త్లోకి వెళ్తాం. డెప్త్లోకి వెళ్ళిన తర్వాత దాని పొడవు ఎంత, వెడల్పు ఎంత అన్నప్పుడు ఇప్పుడు ఇది ఎక్కడుంది, ఇక్కడ ఉంది. దాన్ని యాక్సెప్ట్ అని వత్తండి. దాన్ని ఇప్పుడు ప్లస్ పెట్టుకోండి. అది ఇందాక మనకు 20/20 వచ్చింది కాబట్టి 20 పెట్టుకోండి. యాక్సెప్ట్ వద్దండి. మళ్ళీ లెంత్కి వెళ్ళండి, ప్లస్కి వెళ్ళి. వెరీ గుడ్. ఇప్పుడు స్కాన్ బటన్ పట్టుకోండి. ఓకేనా, వదిలేండి. ఎంత వచ్చింది, 25 సెంటీమీటర్ వచ్చింది. ఇప్పుడు మన అంటే 25 సెంటీమీటర్ ఎట్లా వచ్చింది మనకు, కాయిల్ నుంచి మెటల్ యొక్క ఆబ్జెక్టివ్కి డిస్టెన్స్ చెప్పింది. ఇప్పుడు మీరు యాక్సెప్ట్ వచ్చేసేసి కొంచెం పైకి లేపండి, దూరం వెళ్ళండి. యాక్సెప్ట్ వద్దండి. ఇప్పుడు కొంచెం పైకి లేపండి. పైకి లేపి స్కాన్ బటన్ ఒత్తి పట్టుకోండి. కంప్లీట్ పాస్ అవ్వాలి. ఇప్పుడు ఏమంటుంది 43 సెంటీమీటర్ అండి, చూసారా, 43 సెంటీమీటర్ అని వచ్చింది. దీంట్లో ఓన్లీ మెటల్ అని వస్తుంది. మీరు పిక్చర్ తీసినప్పుడు అది ఏ మెటల్ అని చెప్తుంది. ఇందులో ఏదైనా గోల్డ్ని కానీ, సిల్వర్ని కానీ, కాపర్ని కానీ ఏదైనా మెటల్ అని చెప్తుంది. ఇక్కడ వచ్చేసింది అంటే మీకు ఇప్పుడు అది ఐటమ్ నుంచి దూరం పెట్టండి, కాయిల్ పై నుంచి. ఇప్పుడు మెటల్ అని తెలిసిపోయింది. ఓకే, ఇది మినరలైజేషన్ సాయిల్లో కూడా బాగా పనిచేస్తుంది. యాక్సెప్ట్ అంటే మళ్ళీ వచ్చేస్తాము. ఏదైతే బటన్ ఒత్తి ఎంటర్ అయినామో అదే బటన్ ఒత్తి బ్యాక్ సైడ్ రావాలి. డెప్త్ ఒత్తి లోపలికి వచ్చాను కాబట్టి డెప్త్ ఒత్తి బ్యాక్ సైడ్ రండి. ఇక్కడ మీకు స్క్రీన్ లో ఇది ఉంది చూసారా, ఏది మన ఛార్జింగ్, అది డౌన్ ఉంటే ఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైకి రండి. ఇప్పుడు దానిపైన పెట్టండి, అలాగే పెట్టండి దానిపైన, అట్లాగే ఉంచండి. అట్లా పైన పెట్టినప్పుడు ఇక్కడ మీకు ఏమంటుంది, క్యావిటీ అంటుంది, మెటల్ అంటుంది, ఐరన్ అంటుంది, వాల్యుబుల్ అంటుంది. అంటే స్కాన్ చేసినప్పుడు అది ఏ మెటల్ అని చెప్తుంది. క్యావిటీ అంటే గుహలని క్యావిటీ అంటది. గుహలు కానీ అట్లా ఉన్నప్పుడు క్యావిటీ. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మనం స్కాన్ చేసుకుంటే అది ఏ మెటల్, వెనక్కి వెళ్ళిపోండి. వెనక్కి వెళ్ళిపోతే మన మామూలు మెటల్ అంటే వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ స్కాన్ బటన్ కొట్టినప్పుడే తెలుస్తుంది. డెప్త్ వచ్చినప్పుడు మెటల్ అంటది, దేనికైనా మెటల్ అంటది. అంతేగాని అక్కడ మాకు గోల్డ్ సిల్వర్ అని అయితే చెప్పదు. అక్కడ చాలా మంది కూడా అన్న నాకు డెప్త్ లో నాకు మెటల్ అని చెప్తుంది, అది గోల్డ్ సిల్వర్ అని చెప్పడం లేదు అంటారు. మెయిన్ ఆపరేటింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మినరలైజేషన్ సాయిల్స్ లో కూడా బాగా పనిచేస్తుంది. ఈ పెద్ద కాయిల్ ఎప్పుడు వేయాలి, చిన్న కాయిల్ ఎప్పుడు వేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. ఈ పెద్ద కాయిల్ అనేది చాలా డీప్ వెళ్తుంది. ఈ పెద్ద కాయిల్ ఇలా ఉంటుంది అనమాట. అది మనకు కంపెనీ 36 ఫీట్లు చెప్తుంది, కానీ 30 ఫీట్లు వెళ్తుంది. ఇద్దరు పట్టుకొని వెళ్ళాలి. మినరలైజేషన్ సాయిల్లో దాన్ని మించిన మిషన్ అయితే లేదన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న ఐరన్ ఓర్ కానీ లేదంటే ఖనిజాలకి అవాయిడ్ చేయవచ్చు ఆ పెద్ద కాయిల్ వేస్తే. ఈ పెద్ద కాయిల్ మీరు మంచిగా ఓపెన్ ల్యాండ్ లో వేసుకోండి, చిన్నది అనేది అవాయిడ్ అవుతుంది. ఈ చిన్న కాయిల్ చూసారు కదా, ఇది మిడిల్ కాయిల్ అనమాట. ఇది వచ్చేసేసి మనకు ఆ మిడిల్ కాయిల్ వచ్చేసేసి ఇంట్లో వేసుకోవచ్చు, ఓపెన్ ల్యాండ్ లో కూడా వేసుకోవచ్చు. అంటే చిన్న దాన్ని కూడా పట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఆ చిన్న కాయిల్ చూసారు కదా అక్కడ, మరి ఆ చిన్న కాయిల్ వచ్చేసేసి దాంట్లో ఉన్నది ఎల్ఈడి అనమాట. ఎల్ఈడి అన్నప్పుడు మనం ఇది క్లోజ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ఇట్లా ఎల్ఈడిలో పెట్టుకోవాలి. ఎల్ఈడి పెట్టుకున్నప్పుడు ఓన్లీ సౌండే వస్తుంది తప్ప మీకు అది మీకు ఏ మెటల్ ఏంటన్నది తెలియదు. జస్ట్ సౌండ్ బట్టి చిన్న దానికి చాలా బాగా పనిచేస్తుంది అది ఎల్ఈడి అన్నది. ఓకేనా, ఇంతే సెట్టింగ్స్. మనకు అవసరం లేనప్పుడు బ్యాటరీ తీసైతే పక్కన పెట్టుకోండి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఎల్సిడి ఎల్ఈడి సిస్టమ్స్ అన్ని కూడా ఉన్నాయి. అవసరం లేనప్పుడు మిషన్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోవాలి.